ఇది గమనించాలా. మీరు చాలా ఉద్ధరించినము, పడగొట్టినాం అనుకుంటుర్రు. పడగొట్టింది ఏమీ లేదు. లక్షల కోట్ల స్కామ్. మీరేమో అనుకుంటుర్రు. రేవంత్ అన్న ఏమంటలేడు, ఈ ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు. మళ్ళా ఇంతకు ముందు గతంలో 10 సంవత్సరాలు ఆడిందే ఆట, పాడిందే పాట. మళ్ళా మన రాజ్యమే అనుకుంటున్నారు. సవాలే లేదు. మీరు జైలుకు పోయే వరకు ఈ రేవంత్ రెడ్డి గారు నిద్రపోరు, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నిద్రపోరు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇంకొకటి గమనించాలా, మొన్న క్యాంప్ కార్యాలయంలో మా కార్యకర్తలు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ను కూడా సిపి గారితో మాట్లాడాను, ఇక్కడ ఏసీపీ గారితో మాట్లాడాను. మా ఫ్లెక్స్లు ఏవైతే రాజీనామా చేయమని వేస్తే ఆ ఫ్లెక్స్లు జింపేశారు. డిపార్ట్మెంట్ కు చెప్పాం. మేము ఎందుకు చెప్పామంటే, గతంలో హరీష్ రావు ఫ్లెక్స్లు ఎప్పుడైనా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు చింపడానికి ప్రయత్నం చేశారా, ధైర్యం చేశారా అంటే పోలీసులతో మా క్యాడర్ ను మొత్తము 10 సంవత్సరాల్లో అంచివేసిన సంగతి గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి హరీష్ రావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ డెమోక్రసీ గురించి మాట్లాడుతా ఉన్నావు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతా ఉన్నావు. ఒకటి గమనించాలా, ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం మనం. ఉదాహరణకు ఇంకా ఇదే ప్రభుత్వం ఉందనుకుంటున్నావు. క్యాంప్ కార్యాలయంలో మీ మామ ఫోటో పెట్టినావు బయట. ఇది ప్రభుత్వ ఆస్తి. ఇవాళ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మా రేవంత్ అన్న ఫోటో ఉండాల. ఇప్పటికైనా నువ్వు ఇంకా ప్రభుత్వం ఉందని అనుకుంటే హరీష్ రావుకు గుర్తు చేస్తున్నా, రేవంత్ రెడ్డి మా గౌరవ ముఖ్యమంత్రి ఫోటో ప్రతి క్యాంప్ ఆఫీస్ లో ఉండాలి. గతంలో ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా కేసీఆర్ ఫోటో ఆ గౌరవ ముఖ్యమంత్రి, గత గౌరవ ముఖ్యమంత్రి ఫోటో ఉండే. అది నీకు తెలియదా? మరి డెమోక్రసీలో లేవా అని చెప్పి అడుగుతా ఉన్నా. మరి ఇంకొకటి ఉదాహరణ, ఈ గొడవ ఫ్లెక్స్ గొడవ 2 రోజులు అయిపోయింది. మా కార్యకర్తలు ఏడుస్తా ఉన్నారు. నేను బెంగళూరులో పెళ్లికెళ్లిన 2 డేస్ తర్వాత వస్తా, తప్పకుండా రాఖీ పౌర్ణమి రారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా 20 తారీఖు నాడు తప్పకుండా వస్తా అని చెప్పిన. మరి హరీష్ రావుకు డెమోక్రసీలు ఉన్నాడనుకున్నాడో, మరి ఇంకా ఆయన రాజ్యంలో ఉన్నాడనుకున్నాడో. పర్మిషన్ కు మేము ఫస్ట్ పెట్టినాం. డీజీపీ గారికి ఈ రోజుకు పర్మిషన్ పెట్టాము. మేము కార్యకర్తలను కలవనున్నాం. మరి అదే విధంగా రాజీవ్ గాంధీ గారికి, అదే విధంగా మా రేవంత్ అన్నకు పాలాభిషేకం చేస్తామని చెప్పిన. అయితే ఇదే రోజు హనుమంతరావు, మైనంపల్లి మొత్తం జిల్లా వాళ్ళంతా లీడర్లు, ముఖ్య నాయకులు వస్తున్నారు. మరి మేము కూడా పర్మిషన్ పెడదామని చెప్పి, మరి ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ హరీష్ రావుని అడుగుతా ఉన్నా. కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉద్యమకారులు ఎందరో బలైపోయినరు. ఉద్యమకారులు మరి నా గురించి అడగండి. వాళ్ళ చావులకు, పెళ్లిలకు నేను హెల్ప్ చేసిన. గుండె మీద చేసి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఉద్యమకారులకు తెలుసు. వీళ్ళు ఉద్యమకారులను వాడుకునుడే. ఇవాళ కూడా కారం జల్లు, రాళ్లు కొట్టురు అని చెప్పి ఈయన దొర ఎన్నో ఉన్నాడు. మేము ఆ సంస్కృతి కాదు. ఏదున్నా కార్యకర్తలకు ముందు నిలబడతాం, కార్యకర్తలకు ప్రాణం ఇస్తాం. కార్యకర్తల కన్నా ముందు మేముంటాం తప్ప ఎనుకుండి రాజకీయం చేసి మ్యాచ్ బాక్స్ దొరకలేదని ఆనాడు శ్రీకాంత్ చారి ప్రాణాలు కోల్పోయిండు. ఆయన దలగబెట్టుకుండు. 1200 కుటుంబాల ఉసురు ఈ కలువకుంట్ల కుటుంబానికి హరీష్ రావుకు తాకనున్నదని చెప్తా ఉన్నా. మరి అదే విధంగా రంగనాయక్ సాగర్ పేరట అక్కడ పేద రైతులని భూమి కొనుక్కొని ఫామ్ హౌస్ చేసుకున్న ఘనత ఈ హరీష్ రావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే కాకుండా డిఎక్స్ఎన్ కంపెనీ పేరట పేద రైతులది వందలాది ఎకరాలు 3 లక్షలకు కొనుక్కున్న ఘనత హరీష్ రావుది. మరి అదే 3 లక్షలకు కొనుక్కున్న 100 ఎకరాలు 15 లక్షలకు డిఎక్స్ఎన్ కంపెనీకి అమ్మింది వాస్తవం కాదా? ఇది 100 కోట్లు 1000 కోట్ల కుంభకోణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే విధంగా
58, 59 జీవో ప్రకారం మరి ఎన్నో స్కాములు చేసిరు. పేర్లు చెప్పుకుంటా పోతుంటే హౌసింగ్ బోర్డు ఇవన్నీ చెప్పుకుంటా పోతే అందరు ఆకలితో ఉన్నారు. మాటలతో సంపేదలుచుకోలే. హరీష్ రావుకు ఒకటే చెప్తా ఉన్నా, సిద్దిపేటకు గడిగడి వస్తుందని, మెదక్కు గడిగడి వస్తావు, నర్సాపూర్ పోతావు, రాష్ట్రమంతా తిరుగుతావు. సోనియమ్మ మా తల్లి తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ నీకు రాసిచ్చిందా, నీ అబ్బ సొత్తా అని చెప్పి అడుగుతా ఉన్నా. సిద్దిపేట నీ అయ్యా జాగిరా అని అడుగుతా ఉన్నా. సిద్దిపేటకు ప్రతి ఒక్కసారి వస్తాం, అవసరమైతే ఇండే మకాన్ వేస్తాం. నువ్వు ట్రంక్ డబ్బా పట్టుకొని తోటపల్లికి పోయే వరకు వెంటాడుతామని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ, ఒకటే మీరు రాజీనామాకు సిద్ధమా అని అడుగుతున్నా. హరీష్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది 200% అమలు చేస్తున్నాం. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన, ఏ గ్రామం ఇబ్బంది అయిందో ఆ గ్రామం నుంచి పిలుపొస్తే నేను వెంటనే పోయి టెక్నికల్ ప్రాబ్లం ఏముందో సార్ట్అవుట్ చేసి 200% చేస్తా. ఈ సబ్జెక్టు పక్కన పెట్టాయి, అది 100% నేను ప్రామిస్ చేస్తున్నా. మా వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు. 200% మేము చేస్తాం. మరి నీ సంగతి అడుగుతా ఉన్నా. ఊకయ్య హనుమంతరావు గారు వచ్చి ఏదోటి మాట్లాడుతుంటాడని. నేను మాటల వ్యక్తిని కాదు సార్. 97 నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా. సొంత డబ్బులు ఖర్చు పెట్టినా. మీరు సొంత డబ్బులు కాదు, ట్రంక్ డబ్బాతో వచ్చి లక్షల కోట్లు దోసుకున్నారు, లక్షల కోట్లు అప్పు చేసిండ్రు.